హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు. నేను 1 కేజీ వరకు చేపలని తీసుకున్నానండి. ఆ చేపల్ని ఫస్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని, నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, అలాగే సగం నిమ్మ చెక్క అనేది వేసుకొని రసం కలుపుకోవాలండి. బాగా ఇలా కలుపుకోవడం వల్ల మనం వంట చేయడం అనేది కొంచెం లేట్ అయినా కూడా ముక్కలు అనేది చెడిపోకుండా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. అలాగే టమోటాలు పెద్దవైతే ఒక 4, లేదు మీడియం సైజ్ టమోటాలు అయితే ఒక 5 నుంచి 6 టమోటాలు అనేది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ధనియాలు అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఒక 50% వరకు ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతులు అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం పులుసు అనేది రెడీ చేసుకుందామండి. పులుసు కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ మనము రెడీ చేసుకున్నాం కదా ప్యూరీ అనేది, ఆ ప్యూరీ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, అందులో ఎక్కువ వాటర్ అనేది పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్నది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పోసుకుంటూ బాగా రసం అనేది తీసుకోవాలండి. ఇలాగే చిక్కగా చేసుకోవాలండి పులుసు అనేది, మరి పల్చగా చేసుకోకూడదు. ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా ఎక్కువే పడుతుందండి, చేపల కూరకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆవాలు అనేది వేసుకోవాలండి. అవి చిటపట అన్నాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు అనేది వేసుకోవాలండి. అది కూడా కొద్దిగా ఫ్రై చేసి నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసు అనేది పోసుకోవాలండి. ఇలా పులుసు పోసుకున్నాక గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఇలా 2 మినిట్స్కి అంతా పులుసు అనేది బాగా తెలుతుందండి. ఇలా తెలినప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ చేప ముక్కలు అనేది ఒక్కసారికి వేసేయకూడదండి, ఒకటొకటిగా అంటే 1 బై 1 పులుసులో బాగా పడేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఒక 5 మినిట్స్ వరకు. ఒక 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో ఉడికాక మూత తీసి ఇలా నేను చూపించినట్టుగానే పులుసు అనేది బాగా కలుపుకోవాలండి. ఇక్కడ గరిటె అనేది యూస్ చేయకూడదు. గరిటె యూస్ చేసామంటే ముక్కలన్నీ డ్యామేజ్ అయిపోతాయండి. మళ్ళీ ఇలాగే మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలోకి టర్న్ చేయాలండి.
ఇంకో 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికాక ఇలా పులుసు అనేది చిక్కబడుతుందండి. ఇలా పులుసు చిక్కబడినాక ప్రీవియస్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతులు అనేది, అందులోనే వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా దంచుకోవాలండి మెత్తగా. ఇలా దంచుకున్న పొడిని తీసుకెళ్ళి కర్రీలోని వేసుకోవాలండి. ఇలా కర్రీలో వేసుకున్నాక ప్రీవియస్ నేను చెప్పినట్టే కలుపుకోవాలండి పులుసు. ఇలా కలుపుకొని ఫ్లేమ్ అనేది లోకి పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికిస్తే చాలు, మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, నెల్లూరు ఫేమస్ చేపల పులుసు తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ.